నమస్తే, వెల్కమ్ టు అవని న్యూస్ నెట్వర్క్. ఇవాళ 80వ స్వాతంత్ర దినోత్సవం. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని ప్రకటించి 80 ఏళ్ళు గడిచింది. నిజంగానే ఇప్పుడు స్వాతంత్రంగా ఉన్నామా? మన దేశానికి సార్వభౌమాధికారం రాజ్యాంగంలోనే ఉందా? నిజంగానే మనం అనుభవిస్తున్నామా అనేది ఒక చర్చ. అమెరికాకు కీలుబొమ్మలుగా మారిపోయిన ప్రభుత్వాలు పరిపాలిస్తున్న నేపథ్యంలో నిజంగానే మనం స్వాతంత్రంగా ఉన్నామా? మన నిర్ణయాలు మనం తీసుకోగలుగుతున్నామా? ఈ మధ్యకాలంలో ఇరాన్ యుద్ధ సమయంలో కావచ్చు, ఇజ్రాయెల్ విషయంలో కావచ్చు, అనేక విషయాల్లో మనం నిజంగానే స్వతంత్రంగా ఉన్నామా? మన ప్రభుత్వానికి, మనల్ని పాలిస్తున్న ప్రభుత్వానికి వెన్నెముక ఉందా? అమెరికా చెప్పినట్టల్లా ఆడుతుందా అనే అనుమానాలు వస్తున్న నేపథ్యంలో, అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటున్న నేపథ్యంలో, సైనిక ఒప్పందాలు చేసుకుంటున్న నేపథ్యంలో, ఇప్పుడు ఒక్కటే కాదు, బీజేపీ వచ్చిన తర్వాతనే కదా, అంతకుముందు మన్మోహన్ సింగ్ సమయంలో కూడా వాళ్ళకు అనుకూలమైన, వాళ్ళు చెప్పినట్టు విన్న చట్టాలు చేసిన నేపథ్యంలో మనం నిజంగానే స్వాతంత్రంగా ఉన్నామా? భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందా అనేది ఒక చర్చ. దాని గురించి కూడా ఏదో సమయంలో మాట్లాడుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ఇవాళ ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా, లేదా అంతకు ముందు చాలా ఏళ్లుగా ఈ భారతదేశ ప్రజలకు దేశభక్తి సర్టిఫికెట్లు పంచుతున్న ఒక సంస్థ ఉన్నది. తాము మాత్రమే ఈ భారతదేశ స్వతంత్రానికి హక్కుదారులమని, స్వతంత్ర పోరాటంలో తాము మాత్రమే పాల్గొన్నట్టు, ఇంకెవ్వరూ స్వతంత్ర పోరాటంలో భాగస్థులు గారని, మమ్ములను ఎదిరించిన వాళ్ళు, మమ్ములను ధిక్కరించిన వాళ్ళు, మమ్ములను ప్రశ్నించిన వాళ్ళందరూ దేశద్రోహులే అని దేశభక్తి సర్టిఫికెట్లు పంచుతున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గురించి మనం ఇవాళ మాట్లాడుకోవాలి. స్వతంత్ర పోరాటంలో కనీస పాత్ర లేకుండా, స్వతంత్ర పోరాటానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వాళ్ళకు మద్దతుగా నిలబడ్డ వాళ్ళ నాయకుడు సావర్కర్ లాంటి వాళ్ళు, దానికి వీర్ అని పెడతారు. వీర్ కాదు, వీర్ అని పెట్టే అర్హత కూడా లేదు ఆయనకి. అనేక సార్లు లొంగుబాటు పత్రాలు, క్షమాభిక్ష పత్రాలు బ్రిటిష్ వాళ్లకు రాసిచ్చి జైలు నుంచి బయటపడడానికి ప్రయత్నించిన సావర్కర్ బయటకు వచ్చిన తర్వాత కూడా స్వతంత్ర పోరాటంలో కనీసం పాల్గొకుండా, ఆ స్వతంత్ర పోరాటానికి వ్యతిరేకంగా ప్రజలను చీల్చడానికి ప్రయత్నం చేసిన సావర్కర్, మతాల పేరుతో ప్రజలను చీల్చి బ్రిటిష్ వాళ్లకు సహకరించిన సావర్కర్ లాంటి వాళ్ళు, వాళ్ళ అనుచరులు, వాళ్ళ వారసులు ఇవాళ దేశంలో మనందరికీ, దేశ ప్రజలందరికీ, 140 కోట్ల ప్రజలకి దేశభక్తి సర్టిఫికెట్లు పంచుతున్నారు. వాళ్ళ నాగ్పూర్ కార్యాలయంలో ముద్రలేసి మరీ దేశభక్తి సర్టిఫికెట్లు పంచుతున్నారు. నిజానికి ఈ దేశం పట్ల, ఈ ప్రజల పట్ల, ఈ దేశం వనరుల పట్ల, ఈ వనరులు దేశ ప్రజలకే దక్కాలనే అభిప్రాయం పట్ల వాళ్ళకి ఏమైనా చిత్తశుద్ధి ఉన్నదా? కనీసం దేశ ప్రజలను ఎన్నడైనా వాళ్ళు గౌరవించారా? మతాన్ని, కులాలను తప్ప మా మతంలో ఉన్న ప్రజలనైనా గౌరవించారా? మతంలోనే అనేక కులాలుగా విభజించిన మనువాదంని తప్ప వాళ్ళు ప్రజలను ఎన్నడైనా గౌరవించారా, ప్రేమించారా? మళ్ళీ దేశభక్తి గురించి మాట్లాడుతున్నారు వాళ్ళ దేశభక్తి ఏపాటితో ఇప్పుడు మనం ఈ 3 రంగుల జెండా ఎగిరేయడం గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ 3 రంగుల జెండా ఎగిరేయని వాళ్ళు దేశద్రోహులని, 3 రంగుల జెండా గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్న వాళ్ళు ఇవాళ 1947కు ముందు నుంచి, 1946 నుంచే 2002 దాకా ఇదే త్రివర్ణ పతాకాన్ని, 3 రంగుల జెండాను గౌరవించని వాళ్ళు, ద్వేషించిన వాళ్ళు, వ్యతిరేకించిన వాళ్ళు, కనీసం ఎన్నడూ ఎగరేయని వాళ్ళు ఇవాళ వాళ్ళు 3 రంగుల జెండా గురించి, త్రివర్ణ పతాకం గురించి గొప్పలుగా మాట్లాడుతున్నారు. సిగ్గుండాలి. పోనీ వాళ్ళ పాత అభిప్రాయాలు తప్పని పశ్చాత్తాపం ప్రకటిస్తూ ఈ దేశ ప్రజానీకం ముందు క్షమించమని అయినా అడిగారా? లేదు ఎన్నడు. మళ్ళీ అదే మాట్లాడుతుంటారు. ప్రజలను మభ్యపెట్టడానికి రకరకాల వాదనలు తీసుకొస్తున్నారు. 1946లో జూలై 14వ తేదీ, 1946 అప్పటికింకా స్వాతంత్రం రాలేదు. జూలై 14వ తేదీ ఎంఎస్ గోల్వార్కర్, వీళ్ళ గురువు, ఈ సంఘీ మూకల గురువు, నాగ్పూర్లో గురు పూర్ణిమ సభలో మాట్లాడుతూ కాషాయ జెండా మాత్రమే భారతీయ సంస్కృతికి సంపూర్ణ ప్రతీక, ఇది మొత్తంగా భారతీయ సంస్కృతికి ప్రాతినిధ్యం వహించేది ఒక్క కాషాయ జెండా మాత్రమే, అది దేవుని స్వరూపం, చివరికి దేశమంతా ఈ కాషాయ జెండా ముందు తల వంచుతారని మేము దృఢంగా నమ్ముతున్నాము అని ప్రకటించాడు 1946లో. జూలై 1946లో ఎంఎస్ గోల్వార్కర్ నాగ్పూర్లో. ఈ ప్రసంగం నేనేదో ఊరికే మాట్లాడడం చెప్పట్లేదు. ఆయన రచించిన రచనలు శ్రీ గురూజీ సమగ్ర దర్శనం తర్వాత వేశారు ఆయన రచనలన్నింటినీ. వాల్యూమ్ 1లో స్పష్టంగా ఉంది. ఎవరికైనా
నేను చెప్పిన దాని మీద అనుమానం ఉంటే చూసుకోండి. జూలై 1947 ఆర్గనైజర్ పత్రిక ఏంటో మీకు అందరికీ తెలుసు. ఆర్ఎస్ఎస్ అధికార పత్రిక ఆర్గనైజర్ 1947 జూలైలో ఆర్గనైజర్ పత్రికలో రాసింది. భారతీయ జెండా, అప్పటికి జెండా గురించి చర్చలు జరుగుతున్నాయి. భారతదేశ జెండా కాషాయ జెండా మాత్రమే ఉండాలి అని వాదించింది. వాదించడంలో తప్పేం లేదు. వాదించింది ఆ విషయం జూలై 1947 ఆర్గనైజర్లో ఉంది. అదే ఆర్గనైజర్లో 1947 ఆగస్టు 14వ తేదీన విధి వైపరీత్యం వల్ల, ఆ తర్వాత అప్పటికే జెండా ఖరారైంది. జెండా ఖరారైన తర్వాత వాళ్ళ ఆర్గనైజర్లో రాసిన మాట, విధి వైపరీత్యం వల్ల అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? నెహ్రూ, మిగతా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి విధి వైపరీత్యం వల్ల అధికారంలోకి వచ్చిన వాళ్ళు మన చేతికి త్రివర్ణ పతాకాన్ని అందించవచ్చు, కానీ హిందువులు దానిని ఎప్పటికీ గౌరవించరు, తమదిగా భావించరు. ఇంత స్పష్టంగా 1947 ఆగస్టు 14వ తేదీన ఆర్గనైజర్ పత్రికలో స్పష్టంగా రాశారు. ఎవరికైనా ఉంటే ఇంకా నిజమా కాదా అని తెలుసుకోవాలని ఉంటే పాత పత్రికల ఆర్కైవ్స్ ఒక్కసారి సెర్చ్ చేయండి. 1947 ఆగస్టులో ఆర్గనైజర్లో మిస్టరీ బిహైండ్ ది భగవాన్ ధ్వజ్ అని రాశారు. అత్యంత వివాదాస్పదమైన వ్యాఖ్య ఇది. కాంగ్రెస్ అన్నది సరే విధి వైపరీత్యం వల్లే వచ్చింది అనుకుందాం, కానీ హిందువులు త్రివర్ణ పతాకాన్ని మన చేతికి అందించిన త్రివర్ణ పతాకం, ఆ విధి వైపరీత్యం వల్ల వచ్చిన వాళ్ళు మన చేతికి అందించిన త్రివర్ణ పతాకం, ఇది కాంగ్రెస్ వాళ్ళు చేసింది తప్ప దేశ ప్రజలకు సంబంధం లేదు అని చెప్తూనే దాన్ని ఎవ్వరూ ఎప్పటికీ గౌరవించరు అనే మాట రాశారు ఆర్గనైజర్లో. ఎవరు? ఆర్ఎస్ఎస్ రాసింది ఆర్గనైజర్లో, తమదిగా భావించరు అని. అదే ఆగస్టులో 3 రంగుల జెండా గురించి, 3 అనే పదమే స్వతహాగా అరిష్టం, అపశకునం. 3 అనేది దుర్మార్గమైన ఆలోచన. 1, 2, 3, 4, 5 ఏంటి అంకెలు? 3 అనేది అపశకునం అట. ఆ 3 రంగులు ఉండడం అనేది దేశానికి అపశకునం అట, అరిష్టం అంట. ఇంకా మానసికమైన దాని గురించి కూడా మాట్లాడింది, మానసిక ప్రభావం గురించి, సైకలాజికల్ ఎఫెక్ట్ 3 రంగుల వల్ల. 3 రంగులు కలిగిన జెండా ఖచ్చితంగా చెడు మానసిక ప్రభావాన్ని కలిగిస్తుంది, ఇది దేశానికి హానికరం అని అదే ఆర్గనైజర్ పత్రికలో ఆగస్టు 14 ఆర్గనైజర్ పత్రికలో ఆర్ఎస్ఎస్ రాసింది ఈ 3 రంగుల జెండా గురించి. ఇవాళ గొప్పగా కథలు చెప్తున్నా ఈ 3 రంగుల జెండా గురించి. 1966లో గోల్వాల్కర్ బంచ్ ఆఫ్ థాట్స్లో ఆయన బుక్ బంచ్ ఆఫ్ థాట్స్ అనే బుక్ ఇలా ఏం రాశారంటే, మన నాయకులు మన దేశం కోసం ఒక కొత్త జెండాను ఏర్పాటు చేశారు, వాళ్ళు అలా ఎందుకు చేశారో చెప్పాలి. దాన్ని వ్యతిరేకిస్తూ ఆయన రాసిన మాట అది మన దేశానికి సంబంధించింది కాదు, ఇతర దేశాలను అనుకరించారు అని గోల్వాల్కర్ రాశారు. ఫ్రెంచ్ అమెరికన్ విప్లవాల ప్రభావం వల్ల ఆ విధమైన జెండా వచ్చింది. ఫ్రెంచ్ విప్లవంలోని ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అండ్ లిబర్టీ భావనలతో ఆ జెండాను తీసుకొచ్చారు. ఇందులో తప్పే ఉందో నాకు అర్థం కావట్లేదు. ఈక్వాలిటీ తప్ప, ఫ్రెటర్నిటీ తప్ప, లిబర్టీ తప్ప, ఏది తప్పు? ఈ దేశంలో సర్వస్వతంత్రంగా ఉండడం వాళ్ళకు నచ్చదు, ప్రజలందరూ సమానంగా ఉండడం వాళ్ళకు నచ్చదు. కాబట్టి ఫ్రెంచ్ విప్లవంలోని ఆ భావాలు వాళ్ళకు నచ్చలేదు. ఫ్రెంచ్ విప్లవం అయితే ప్రపంచంలో అనేక భావజాలాలను అనేక దేశాలు అనుసరిస్తున్నాయి. ఇక్కడున్న గాంధీ అహింసా పోరాటం భావజాలాన్ని దక్షిణాఫ్రికా మండేలా అనుసరించాడు, చాలామంది గాంధీని అనుసరించారు. అలాగే అమెరికాలో తయారైన ఒక సిద్ధాంతము, ఒక శాస్త్రీయ సిద్ధాంతం, జర్మనీలో తయారైన ఒక మార్క్స్ తయారు చేసిన ఒక శాస్త్రీయ సిద్ధాంతం, ఏదైనా కావచ్చు, ప్రపంచమంతా అనుసరిస్తుంది. అలాగే ఫ్రెంచ్ విప్లవం అప్పటికే ప్రపంచంలో లేని కొత్త భావజాలను తీసుకొచ్చింది. స్వతంత్రము, స్వేచ్ఛ, సమానత్వం అనే భావజాలను తీసుకొచ్చింది. అది మన జెండాలో ఉంటే తప్పేంటో నాకు అర్థం కావట్లేదు. తప్పంటాడు ఈయన. ఈ విధంగా ఆర్ఎస్ఎస్ అడుగడుగున ఈ త్రివర్ణ పతాకాన్ని అవమానిస్తూ వచ్చింది. త్రివర్ణ పతాకం, ఈ 3 రంగుల జెండా దేశానికి అరిష్టం అంటూ చెప్పింది. దేశ ప్రజల మీద చెడు మానసిక ప్రభావం చూపిస్తుంది. రకరకాల కథలు చెప్పింది. ఇప్పుడు చాలా కథలు చెప్తున్న వాళ్ళు 2001లో నాగ్పూర్ కార్యాలయంలో వాళ్ళు ఎన్నడూ 2002 దాకా వాళ్ళు జెండా ఎగరేయలేదు. 3 రంగుల జెండా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి వాళ్ళు కొన్నిసార్లు చెప్తారు. 1947 నుంచి 50 దాకా మధ్యలో 1-2 సార్లు ఎగరేసామని వాళ్ళు కథలు చెప్తుంటారు. నిజమో కాదో చరిత్రలో ఆర్కైవ్స్ చూస్తే తెలుస్తుంది. 50 తర్వాత ఇప్పటి వరకు వాళ్ళు కూడా చెప్పుకోలేదు. 50 తర్వాత 2002 వరకు దాదాపు 50-55 ఏళ్ళు జెండా ఎగరేయలేదు. వాళ్ళు జెండాను గౌరవించలేదు. కనీసం 2002లో వాళ్ళు జెండాను ఎగరేశారు. అదే 2001లో వాళ్ళు ఈ విధంగా జెండా ఎగరేయకపోవడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రప్రేమి యువదల్
అనే ఒక ఆర్గనైజేషన్ మహారాష్ట్రకు సంబంధించింది. 26 జనవరి 2001న ఒక ముగ్గురు యువకులు బాబా మెంతే, రమేష్ కలాంబే, దిలీప్ చట్టాని, ఈ ముగ్గురు యువకులు 3 రంగుల జెండాను నాగ్పూర్ ఆర్ఎస్ఎస్ కార్యాలయం మీద ఎందుకు ఎగిరేయరు అని ప్రశ్నిస్తూ 3 రంగుల జెండాలు తీసుకొని ఎగిరేయడానికి ఆర్ఎస్ఎస్ కార్యాలయంలోకి వెళ్ళారు. ఆర్ఎస్ఎస్ ఇన్ఛార్జ్, అప్పటికి ఆర్ఎస్ఎస్ కార్యాలయ ఇన్ఛార్జ్ సునీల్ కాత్లే వాళ్ళని అడ్డగించడానికి, లోపల రాకుండా ఉండడానికి అడ్డగించారు. ఇంకొంతమంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలతో సహా అడ్డగించారు. అయినా వాళ్ళు లోపలికి దూసుకెళ్లి ఆ ముగ్గురు జెండా ఎగిరేశారు. ఆ ఎగిరేసిన జెండా పీకేశారు వీళ్ళు. అప్పుడు పత్రికలు పీటీఐ నివేదిక స్పష్టంగా పేర్కొంది. ఆ ముగ్గురిని జెండా పీకేసి మరి ఆ ముగ్గురిని మా ఆఫీసులకు చొచ్చుకొచ్చారని రకరకాల కంప్లైంట్లు ఇస్తూ ముగ్గురిని అరెస్ట్ చేయించారు ఈ ఆర్ఎస్ఎస్. ఇప్పుడు గొప్పలుగా చెప్తున్న 3 రంగుల గురించి గొప్పగా మేమే దానికి హక్కుదారులం అని చెప్తున్న వాళ్ళు 2001లో, ఎక్కువ రోజులు కూడా కాలేదు, 2001 25 ఏళ్ళు అయింది. 2001లో జెండా ఎగరేయడానికి పోయిన వాళ్ళను దాడి చేసి వాళ్ళ మీద పోలీస్ స్టేషన్లో పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టేశారు. తర్వాత ఆ కేసు 2013లో కొట్టేశారు, అది వేరే విషయం. కానీ ఆర్ఎస్ఎస్ గురించి మనం తెలుసుకోవడానికి ఇది మనకు చాలా ఉపయోగపడుతుంది. 2002 దాకా అధికారికంగా ఎన్నడూ కూడా నాగ్పూర్ ఆర్ఎస్ఎస్ కార్యాలయం మీద 3 రంగుల జెండాను ఎగిరేయలేదు. దానికి వాళ్ళు అనేక కథలు చెప్తారు. కథలు చెప్పడంలో దిట్టలు, అనేక కథలు చెప్పొచ్చు కానీ నిజానికి వాళ్లకు 3 రంగుల జెండా మీద చాలా ద్వేషం ఉన్నది మొదటి నుంచి. ఇంతాక చెప్పాను ఎవరెవరు ఇలా మాట్లాడారు. 2002లో ఎగిరేసినప్పటికీ 2015లో సెప్టెంబర్ 20, 2015 ఆర్ఎస్ఎస్ ఆల్ ఇండియా ప్రచార ప్రముఖ్ మన్మోహన్ వైద్య చెన్నైలో ఒక సెమినార్లో పాల్గొన్నాడు. సెక్యులరిజం సెమినార్లో పాల్గొన్నాడు. ఆర్ఎస్ఎస్ ఆల్ ఇండియా ప్రచార ప్రముఖ్ ఆ రోజు మన్మోహన్ వైద్య సెప్టెంబర్ 20, 2015. ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే, జాతీయ జెండాలో కాషాయం మాత్రమే ఉండాలి, మిగతా కలర్లు, మిగతా రంగులు మత ఆలోచనలను ప్రతిబింబిస్తాయి అని స్పష్టంగా చెప్పాడు. 2015లో 2002లో ఎగిరేశారు కదా, మళ్ళీ 2015లో ఆయన మొదటికి వచ్చాడు. ఏమన్నాడు? జాతీయ జెండాలో ఒక్క కాషాయం మాత్రమే ఉండాలి, మిగతా కలర్లు మొత్తం, మిగతా రంగులు మత ఆలోచనలు ప్రతిబింబిస్తాయి, కాషాయం ప్రతిబింబించదు మత ఆలోచనలు వాళ్ళ దృష్టిలో. 2015లో 15 సెప్టెంబర్ 20 ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆ రోజు రాసి, కావాలంటే ఆర్కైవ్స్ తిరిగేయండి ఒకసారి. సేమ్ 1947 నుంచి ఏ వాదనను కొనసాగిస్తున్నారో, ఏ వాదనలు చేస్తున్నారో ఆ వాదనలో కొనసాగింపు 2015 సెప్టెంబర్ 20న మన్మోహన్ వైద్య చేసిన వ్యాఖ్యలు. అదే వ్యాఖ్యలు, ఏం తేడా రాలేదు. అదే 2015లో ఇప్పటి చీఫ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చాలా వింతగా మాట్లాడాడు. ఎలాంటి ఆధారాలు లేని, ఎక్కడ రాయని కొన్ని విషయాలు మాట్లాడాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా కాషాయ జెండానే జాతీయ జెండాగా స్వీకరించాలని అభిప్రాయం కలిగి ఉన్నారు. అలాగే సంస్కృతాన్ని జాతీయ భాషగా చేయాలని పేర్కొన్నారు. ఇది ఎంత పచ్చి అబద్ధం అంటే, ఇంత అబద్ధాలు ఆడడం ఆర్ఎస్ఎస్కు తప్ప ప్రపంచంలో ఎవరికి ఉండదు. చరిత్ర అప్పుడే అందరూ మర్చిపోతారు అనుకున్నారు. అంబేద్కర్ ఈ హిందూ మతానికి వ్యతిరేకంగా పోరాడిన వాడు. హిందూ మతం గుర్తైన మీరు చెప్తున్న కాషాయ జెండా, ఆ జెండాకు వ్యతిరేకంగా పోరాడినవాడు అంబేద్కర్. హిందూ మతంలో ఉన్న కుల అణిచివేతను, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన వాడు. పోరాడమే కాదు, హిందూ మతంలో నుంచి బయటికి పోయి బౌద్ధ మతం స్వీకరించినవాడు. హిందూ మతాన్ని ధిక్కరించి, వ్యతిరేకించి బౌద్ధ మతం స్వీకరించిన వాడు అంబేద్కర్. ఆయనంట కాషాయ జెండా జాతీయ జెండాగా ఉండాలని అనుకున్నాడు. మనసులో అనుకున్నాడని ఈయనకు ఎవరు చెప్పారో, మరి ఈయన చెవులో ఎవరు చెప్పారో తెలియదు. సంస్కృతం ఇంకా దారుణమైంది. సంస్కృతం అసలు దేశంలో ఎవరు మాట్లాడని ఒక భాషను జాతీయ భాషగా ప్రకటించాలని అంబేద్కర్ అనుకున్నాడు. ఇది ఇంకా దుర్మార్గం. ఇంత మాట్లాడిన వీళ్ళు, ఇంత ద్వేషం, జెండా పట్ల ద్వేషం, దేశం పట్ల ద్వేషం, ప్రజల పట్ల విద్వేషం, ఇతర మతాల పట్ల విద్వేషం. ఒక్క కార్పొరేట్ కంపెనీల యజమానులు ముస్లింలైనా పర్వాలేదు, క్రిస్టియన్లైనా పర్వాలేదు, కార్పొరేట్ కంపెనీల యజమానులు తప్ప అందరి పట్ల విద్వేషం వీళ్ళకి. ఇట్లా మాట్లాడిన ఆర్ఎస్ఎస్ నాయకులు మోహన్ భగవత్తో సహా ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? 2018 నుంచి ఆయన మాట్లాడుతూ, ఈ మధ్య కూడా తాజాగా ఆయన మాట్లాడుతున్న మాట ఏం మాట్లాడుతున్నాడు? ఆయన ప్లేట్ ఫిరాయించడం అంటారు దీన్ని. 3 రంగుల జెండాను గౌరవించడం అనేది మేము ఇప్పుడు కొత్తగా కాదు, స్వతంత్రానికి పూర్వం నుంచే మేము 3 రంగుల జెండా ఏర్పడ్డ రోజు నుంచే మేము ఆర్ఎస్ఎస్ 3 రంగుల జెండాను గౌరవిస్తున్నది అని కథలు చెప్తున్నాడు. దానికి ఒక కథ కూడా వినిపిస్తున్నాడు. వాళ్ళ పత్రికల్లో రాసుకున్నది, వాళ్ళ నాయకులు మాట్లాడింది. ఎన్నడూ జెండా ఎగరేయని నాగ్పూర్ ఆర్ఎస్ఎస్ బిల్డింగ్లో జెండా ఎగరేయలేదు. ఇన్ని ఉండగా కూడా మేము స్వతంత్రానికి పూర్వం నుంచే జెండాను ఎంత గౌరవించాము అనేది కథలు చెప్తున్నారు.
ఆయన ఈ మధ్య కూడా చెప్పాడు, ఒక కథ చెప్తున్నాడు. पहली बार फैजपुर के कांग्रेस अधिवेशन में उस ध्वज को फहराया गया। 80 फीट ऊंचा ध्वज स्तंभ लगाया था। नेहरू जी उसके अध्यक्ष थे, तो वो बीच में लटक गया, ऊपर पूरे जा नहीं सका, और इतना ऊंचा चढ़ के उसको सुलझाने का साहस किसी का नहीं था। एक तरुण भीड़ में से दौड़ा, वो सरसर उस खंबे पर चढ़ गया, उसने वो रस्सियों की गुत्थी सुलझाई, ध्वज को ऊपर पहुंचा के नीचे आ गया। तो स्वाभाविक लोगों ने उसको कंधे पर लिया, नेहरू जी के पास ले गए। नेहरू जी ने उसकी पीठ थपथपाई और कहा कि तुम आओ शाम को खुले अधिवेशन में, तुम्हारा अभिनंदन करेंगे। लेकिन फिर कुछ नेता आए, कहा कि उसको मत बुला, वो शाखा में जाता है। 1933లో జల్గాం సమీపంలోని ఫైజ్పూర్లో కాంగ్రెస్ సమావేశం జరిగింది. మొట్టమొదటిసారిగా, అది గుర్తుంచుకోండి, మొట్టమొదటిసారిగా జవహర్లాల్ నెహ్రూ ఆ జెండాను ఎగరేశాడు తన చేతితో. 80 అడుగుల ఎత్తైన స్తంభంపై జెండా ఎగరేశాడు. జెండా ఎగరేయడానికి ప్రయత్నించాడు. ఆ జెండా మధ్యలోనే వెళ్ళి ఆగిపోయింది. ఆగిపోవడంతో ఎంత గుంజినా రాకపోవడంతో ఎవ్వరు ముందుకొచ్చి 80 అడుగులు ఉంది కాబట్టి ఎక్కడానికి అందరూ భయపడ్డారు. ఇంతలో ఒక యువకుడు పరిగెత్తుకొచ్చాడు, కిషన్ సింగ్ రాజ్పుత్, కిషన్ సింగ్ పరదేశి. వీళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు. కిషన్ సింగ్ రాజ్పుత్ అని ఒకళ్ళు అంటారు, కిషన్ సింగ్ పరదేశి అని ఒకళ్ళు, ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళందరూ చెప్తుంటారు. ఆయన పరిగెత్తుకొచ్చి, అప్పుడు చాలా యువకుడు, పరిగెత్తుకొచ్చి ఆ స్తంభం ఎక్కి జెండాను సరిచేసి పైకి ఎగిరిన దాకా ఉండి వచ్చాడు. అప్పుడు అందరూ ఆయనను భుజాల మీద ఎత్తుకొని నెహ్రూ దగ్గర తీసుకెళ్లారు. నెహ్రూ ఆయన భుజం తట్టి, సాయంత్రం మీటింగ్కు రా, నిన్ను అక్కడ సత్కరిస్తామని చెప్పాడు. చెప్పిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు నెహ్రూ దగ్గరికి వెళ్ళి, ఆయన ఆర్ఎస్ఎస్ శాఖకు సంబంధించిన మనిషి కాబట్టి ఆయనకు సన్మానం చేయొద్దని చెప్పారు, అందుకే ఆయనకు సన్మానం చేయలేదు అని. ఈ కథ చాలా రోజులుగా వినిపిస్తుంది. 1933 వాళ్ళు చెప్పిన కథే. 1933 ఫైజ్పూర్లో జరిగిన కాంగ్రెస్ సభ. నిజానికి 1933లో ఫైజ్పూర్లో కాంగ్రెస్ సభ జరగలేదు, అదొక అబద్ధం. 1936లో జరిగింది ఫైజ్పూర్లో. కలకత్తాలో 1933లో జరిగింది, ఫైజ్పూర్లో జరిగింది 1936లో. అలాగే మొట్టమొదటిసారి ఈ జెండా ఎగిరేశారని, అది కూడా తప్పు. 1931లో కరాచీలో దీనికి మొదటిసారిగా అధికారిక జెండా హోదా ఇచ్చారు. 1929లోనే మొట్టమొదటిసారి జెండా ఎగిరేశారు. వాళ్ళు చెప్పిన మొట్టమొదటిసారి నెహ్రూ ఎగిరేశాడు అనేది తప్పు. ఫైజాపూర్లో 1933లో జరిగింది. ఒక్కసారి కాదు, పదే చెప్తున్నారు. వాళ్ళ ఆర్గనైజర్ పత్రికలో, వాళ్ళ ఆర్ఎస్ఎస్ వ్యాసాలు రాసిన దాంట్లో వాళ్ళ నాయకుడు మోహన్ భగవత్తో సహా 1933 జరగలేదు అసలు ఫైజాపూర్లో. ఇక 1936 డిసెంబర్ 27, 29 మధ్య అక్కడ సభ జరిగింది. ఆ సభకు సంబంధించి అప్పుడు వచ్చిన వార్తల్లో దేంట్లో కూడా ఇలా 80 అడుగుల జెండా అనే విషయం ఎక్కడ రాలేదు. జెండా మధ్యలో ఆగిపోయిందని కానీ, ఒక యువకుడు వచ్చి ఎగిరేశాడని ఎక్కడ ఏ కథనాలు, ఎక్కడ ఏ రిపోర్ట్ కాదు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్తున్న తప్ప దీనికి ఏ చారిత్రక ఆధారాలు లేవు. ఇక వాళ్ళు వ్యక్తి పేరు కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళే రకరకాలుగా, కిషన్ సింగ్ రాజ్పుత్ అని ఒకరంటారు, కిషన్ సింగ్ పరదేశి అని ఒకరంటారు. వాళ్ళ పత్రికల్లో రాసుకోవడం, వాళ్ళ మేధావులు, ఆర్ఎస్ఎస్ మేధావులు కొంతమంది ఆర్టికల్స్లో రాయడం, మోహన్ భగవత్ చెప్పడం, ఇంకొక ఆర్ఎస్ఎస్ నాయకుడు చెప్పడం, వాళ్ళు చెప్పడం తప్ప ఈ మొత్తం కథనానికి ఎలాంటి ఆధారాలు లేవు ఎక్కడ. ఈ కథలు చెప్తూ మేము 1933 నుంచే ఈ 3 రంగుల జెండాను గౌరవిస్తున్నామని కథలు చెప్తున్నారు. 1933 నుంచే నిజంగా గౌరవిస్తే 1946లో గోవాల్కర్ ఎందుకు అలా మాట్లాడాడు, 1947లో ఆర్గనైజర్లో ఎందుకు దాన్ని దారుణంగా హిందువులు గౌరవించారు, తమదిగా భావించారు అని ఆర్గనైజర్ ఎందుకు రాసింది, 1947 ఆగస్టులో 3 అనే పదమే స్వతహాగా అరిష్టం, అపశకునం ఎందుకు రాసింది, సైకలాజికల్గా మానసికంగా చెడు ప్రభావం చూపిస్తుంది. ఇన్ని కథలు ఇంకా చాలా ఉన్నాయి. ఇందాక నేను అన్నీ చెప్పాను. 1933లో నిజంగా గౌరవిస్తే ఇన్ని కథలు ఎందుకు రాసింది? పచ్చి అబద్ధాలు ఆడడంలో ఆర్ఎస్ఎస్ వాళ్ళకు మించిన వాళ్ళు లేరు. ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్లే కాబట్టి బీజేపీ నాయకులు అందరూ అబద్ధాలు మాట్లాడడం లేదు. వాళ్ళ సిద్ధాంతమే అది. ఏదైనా చెప్పు, అబద్ధమైనా సరే నిజమైనా సరే. అమిత్ షా బహిరంగంగానే మాట్లాడాడు. అది అబద్ధం మాట్లాడతావా నిజం మాట్లాడతావా సంబంధం లేదు. మనం పటిష్టం అవ్వడం కోసం, మనం గెలవడం కోసం ఏదైనా మాట్లాడు. అబద్ధమా నిజమా వక్రీకరించడం ఏదైనా చేసుకో, కానీ మనకు ఉపయోగపడడం కోసం ఏదైనా మాట్లాడు అనేది వాళ్ళ సిద్ధాంతం. గోవాల్కర్ కూడా అదే చేసిండు.
గోబెల్స్ ఏదైతే చేసిండో జర్మనీలో, ఇక్కడ గోవాల్కర్ అదే చేసిండు, మిగతా ఇప్పుడు మోహన్ భగవత్ అదే చేస్తుండ్రు. అబద్ధాలు, పచ్చి అబద్ధాలు మాట్లాడడం అనేది వీళ్లకు మొదటి, పుట్టినప్పటి నుంచే అబద్ధాలు. వెన్నతో పెట్టిన విద్య అంటారు కదా, వీళ్ళకి అది వెన్నతో పెట్టిన విద్య, అబద్ధము, పచ్చి అబద్ధము. నిజంగానే వాళ్ళ 3 రంగుల జెండాని ఇంత గౌరవిస్తున్నారు. గౌరవించడమే కాదు, అది మాదే, మిగతా వాళ్ళందరూ దేశద్రోహులు, మేము అనుమతించిన వాళ్ళే దేశభక్తులు, మమ్మలను సమర్థించిన వాళ్ళే దేశభక్తులు, మిగతా వాళ్ళంతా దేశద్రోహులు. మమ్మల్ని ప్రశ్నిస్తే దేశద్రోహం అని కథలు చెప్తున్న వాళ్ళు, 3 రంగుల జెండా మాదే, మా హక్కు అని కథలు చెప్తున్న వాళ్ళు 60 ఏళ్లుగా ఎందుకు దాన్ని గౌరవించలేదు? 1947 స్వతంత్రం రాకముందు నుంచి కూడా దాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడిన మాటలు ఎందుకు మాట్లాడారు అనే దాని మీద ఒక్కసారి కూడా మాట్లాడలేదు. పోనీ వాళ్ళ అభిప్రాయాలు మార్చుకోవచ్చు, తప్పేం లేదు. ఎవరైనా తమ అభిప్రాయాలు మార్చుకోవచ్చు, నేనైనా, మీరైనా, వాళ్ళైనా. పరిస్థితులకు అనుగుణంగా పరిస్థితులు మారుతూ ఉంటే కొన్ని అభిప్రాయాలు కూడా మారుతాయి, మారాలి కూడా. ఖచ్చితంగా మారిన అభిప్రాయాలు కూడా ఉంటాయి, తప్పేం లేదు. అయితే వాళ్ళ అభిప్రాయం మారినప్పుడు ఈ త్రివర్ణ పతాకాన్ని, 3 రంగుల జెండా అపశకునం కాదు, ఈ దేశానికి అవసరం, ఇది దేశ జాతీయ జెండా, ఈ దేశ సార్వభౌమాధికారానికి గుర్తు అని వాళ్ళు గుర్తిస్తే, వాళ్ళు గతంలో మాట్లాడిన మాటలన్నిటికీ పశ్చాత్తాపం ప్రకటిస్తూ ఈ దేశాన్ని, దేశ ప్రజలను క్షమాపణ కోరారా? ఎందుకు కోరడం లేదు? వాళ్ళు గతంలో మాట్లాడిన మాటలు తప్పని, ఆలోచించిన విధానం తప్పని, అందుకు క్షమాపణ చెప్తున్నామని ఈ దేశ ప్రజలకు క్షమాపణ ఎన్నడైనా చెప్పారా? చెప్పకపోతే చెప్పండి, ఇప్పటికైనా క్షమాపణ చెప్పండి ఈ దేశ ప్రజలకు. లేదు 3 రంగుల జెండా సరైనది కాదు అని మీరు నిజంగానే పాత భావంతో ఉంటే అదైనా ఉండండి, తప్పేం లేదు. ఒక అభిప్రాయం వ్యక్తం చేయడంలో, అభిప్రాయం ఉండడంలో తప్పు లేదు. ఇక్కడ మీరు 3 రంగుల జెండాను అగౌరవపరిచారనో, వ్యతిరేకించారనో కాదు నేను ఇక్కడ మాట్లాడుతున్నా. మీరు ద్వంద్వ వైఖరి, 2 నాలుకల వైఖరి మాట్లాడుతున్నారు కదా, ఉన్నారు కదా, ఆ వైఖరితో అది నేను మాట్లాడుతున్నా. మీరు గతంలో ద్వేషించారు, వ్యతిరేకించారు 3 రంగుల జెండాని, కాషాయ జెండా తప్ప ఇంకేది ఉండకూడదన్నారు. 3 రంగుల జెండా గురించి చాలా గౌరవంగా మాట్లాడారు. ఇప్పుడు దాన్ని మేమే దానికి హక్కుదారులం, అంత గొప్పది ఇంకోటి లేదని ఇప్పుడు సోషల్ మీడియాలో డీపీలు పెట్టుకోకపోతే దేశద్రోహులని, అందరూ 3 రంగుల జెండాలు పెట్టుకోవాలని, గల్లీ గల్లీలో జెండాలు ఎగరేయాలని కథలు చెప్తున్నారు కదా. ఇప్పుడు ఈ కథలు చెప్పడానికి గతంలో మీరు ప్రవర్తించిన విధానానికి ఇంత తేడా ఉంది. దానికి కారణం ఏంటో మీరు వెల్లడించాలి. లేదు మీరు గతంలో ఆలోచించిన విధానం తప్పని పశ్చాత్తాపం ప్రకటిస్తూ ఈ దేశ ప్రజల్ని, ఆర్ఎస్ఎస్ నాయకులు క్షమాపణ కోరాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.